దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు చురుగ్గా కురుస్తున్నాయి. కుంభవృష్టి కారణంగా పలు ప్రాంతాలు జలమయం కాగా పర్వత ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. నదులు ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా పలుచోట్ల విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పలుచోట్ల గరిష్టంగా 16 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు జలమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శుక్రవారం ఢిల్లీకి వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గుజరాత్లో వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి ప్రాణనష్టం సంభవించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక్క సూరత్లోనే 17 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే సూరత్లో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రతి ఏటా వచ్చే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా యమునోత్రి జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. సుమారు 100 మీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. రోడ్డు దెబ్బతినడంతో యమునోత్రికి వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఘటనా స్థలికి చేరుకున్న విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వీలైనంత త్వరగా రహదారిని పునరుద్ధరించి రాకపోకలను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ఉత్తరకాశీ జిల్లా పరిధిలోని నాలుపాని వద్ద భారీగా కొండచర్యలు విరిగిపడి గంగోత్రి జాతీయ రహదారి దెబ్బతింది. దీంతో చార్ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వరద ఉధృతితో అలకనంద, మందాకిని నదులు ఉగ్రరూపం దాల్చాయి. నీటి మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో రుద్రప్రయాగ్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారులు ముందస్తుగా సెలవు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పనులకు మినహా ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా 7గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కుంభవృష్టి కారణంగా లక్నో, నోయిడా, గజియాబాద్, ప్రయాగ్రాజ్ నగరాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రానున్న 48 గంటల్లో యూపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. The southwest monsoon remains